స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి మీద సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. నీ స్తుతుల మీదే ఆయన ప్లాట్ఫామ్ వేసుకున్నాడు. చాలా అర్థవంతమైన పాట. ఈ భూలోకంలో పాపులమైన మనల ద్వారా దేవుడు మన స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉండాలని ఆశపడుతున్నాడు. ఏది స్తుతి? ఏది ఇంకో అరగంట మీటింగ్ అయిపోతే ఇప్పుడు బయలుదేరించాడు. స్తుతి అయిపోయింది, ఆరాధన అయిపోయింది. నా దేవుని మందిరంలో నేను జీవితకాలం అంతా ఏముందక్కడ జీవితకాలం అంతా అది వరపడం 2 గంటలే రాలేకపోతున్నావే. భక్తుడైన దావీదు జీవితకాలం అంతా నా దేవుని మందిరంలో నివసింప కోరుతూ ఉన్నాము. ఎందుకు? ఇక్కడ ఆయన సన్నిధి ఉంది కాబట్టి. భక్తుడైన దావీదు కీర్తనలో ఎక్కువ చదువుతాం మనం ఎక్కువగా చదివి కీర్తనలే చదువుతారు. ఏం చదవం, అది కూడా ప్రమాదమే. కీర్తనలు చదువుతూ ఉన్నప్పుడు ప్రార్థించడం ఎలాగో నేర్చుకోవచ్చు. కీర్తనలు చదువుతున్నప్పుడు ప్రార్థించడం ఎలాగో నేర్చుకోవచ్చు. అసలు మందిరానికి మనం ఎందుకు రావాలా, ఎందుకు అనేది చిన్న చిన్న చెప్పేస్తాను. ఎక్కువ తీసుకోండి. దేవుని మందిరానికి ఎందుకు రావాలా, మందిరంలో ఎవరు ఉంటారు? కీర్తన 11వ కీర్తన 4 చదవండి ఎవరైనా. కీర్తన 11:4. యెహోవా తన పరిశుద్ధాలయములో 11:4 కదా. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఎందుకు మందిరానికి రావాలా? ఎందుకు రావాలి మందిరానికి? ఆయన ఆలయంలో ఉన్నాడు కాబట్టి. ఆయన ఉన్నాడు కాబట్టి, ఇక్కడ ఆయన ఉన్నాడు కాబట్టి, వివిధ ప్రాంతాల్లో ఉన్న సంఘాల్లో ఆయన ఉన్నాడు కాబట్టి మనం రావాలి. ఆయన ఉన్నాడు కాబట్టి మనం మందిరానికి వెళ్ళాలి. యెహోవా మందిరంలో ఎవరుంటారు? దేవుడే ఉంటాడు కదా. దేవుడే ఉంటాడు ఇక్కడ. ఆయన సన్నిధి ఇక్కడ ఉంది కాబట్టి మనం రావాలి. సహవాసములో ఎవరుంటారు? సహవాసములో ఎవరుంటారు? ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ ఆయన ఉంటానన్నాడు కాబట్టి సహవాసములో దేవుడు ఉంటాడు. ఇక్కడ 2 ఉంటే చాలు, 3వ వ్యక్తిగా నేను ఉంటానని చెప్పాడు దేవుడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. ఆయన ఉన్నానంటే ఉన్నాడంతే. ఇక్కడ అదృశ్య దేవుడు. అదృశ్యమైనవి నిత్యములు. ఆయన కనిపిస్తున్నాడు అంటే కనిపించడు, కానీ ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆత్మలో ఆయన మనం చూడగలుగుతాం. ఎప్పుడు నువ్వు ఆత్మలో ఉంటావు, ఎప్పుడు ప్రార్థనా పరుడుగా ఉంటావో, ఎప్పుడు ప్రార్థనలో ఉంటావో, ఎప్పుడు దేవుని సన్నిధిలోనే గడుపుతూ ఉంటావు, ఆత్మలో ఆయన మనము చూడగలము. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడుగా ఉన్న దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనకి తోడుగా మాట్లాడతా కదా. నా తోడుగా ఉన్నవాడవి, నా చీపటి నడుపువాడవి, నా తోడుగా ఉన్నవాడవి, నా చీపటి నడుపువాడవి, నా పక్షమున నిలుచువాడవి, నా పక్షమున నిలుచువాడవి, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే
యేసయ్యా 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 కృతజ్ఞత స్తుతులు నీవేనయ్యా కృతజ్ఞత స్తుతులు నీవేనయ్యా నా తోడుగా ఉన్నవాడవే నా చేపట్టి నడుపువాడవే. ఆయన ఎంత సమీపంలో ఉన్నాడు, ఎంత సమీపంలో ఉన్నాడు. చెయ్యి పట్టుకుంటే దొరికేంత సమీపం ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకున్నాడు? ఇద్దరు ఉన్నారు కాబట్టి. ఇద్దరి మధ్యలో నేను ఉంటానన్నాడు దేవుడు. అందుకే మనం సహవాసంగా కూడటం మానకూడదు. అపొస్తలుల కార్యంలో ఉంటుంది, మనం సహవాసముగా కూడుట మానకండి, సంఘముగా కూడడం మానకండి. నువ్వు సహవాసం నుంచి బయటికి వెళ్తే నీవు చల్లారిపోతావు. నీకు అర్థం అవడం లేదు. కొన్ని ఒక 2 వారాలు నువ్వు గుడివాని డ్రై అయిపోతావు, స్పిరిచువల్లీ ఎండిపోతావు. ఆత్మీయంగా ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, పాటలు ఉండవు. ఆ సహవాసమే వేరుగా ఉంటుంది. అనేక సార్లు చెప్పాను, మరోసారి చెప్తాను. ఒక కుర్రాడట చాలా యాక్టివ్గా ఉండేవాడు, గుడిలో చాలా యాక్టివ్గా ఉండేవాడు. అమాంతంగా మానేశాడు రావడం గుడికి. పాస్టర్ గారికి చాలా వేదన, మీ అయ్య గారికి కూడా అదే వేదన. మీకు అర్థమవట్లేదు ఆయన వేదన ఏంటో. అంత ముందు వారం నేను ఆపరేషన్ చేయించుకున్నాను.